ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందు హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగ యువత కోసం జంగ్ సైరన్, కాంగ్రెస్ నేతలు ముందస్తు అరెస్ట్. V3 న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు, మ్యాన్ హోల్స్ పై మూతల ఏర్పాటు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గాంధీ జయంతి వేడుకలు, ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్. కొమరంభీం జిల్లాలో పులి కలకలం, బెల్గాం తండాలో 3 ఆవులపై దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జంగ్ సైరన్ కార్యక్రమాన్ని తలపెట్టారు. కార్యక్రమానికి అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రామరెడ్డి, సంకేపల్లి సుధీర్ రెడ్డిలను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పండి. లేదా గాంధీ జయంతి రోజు గాంధీ విగ్రహం దండ కూడా మీరు ఇంత టూ మచ్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు సంతోషంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, ఇందుకోసమే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్, స్థానిక నేతలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రతి ఆడబిడ్డకు దసరా పండుగ ఒక గొప్ప పండుగ. ఆడబిడ్డ వరకు వచ్చి మనం చాలామంది ఎంత గరీబాలైనా కొంతమందికి 18,000 పెట్టుకొని ఛార్జీలను సంతోషిస్తారు. దాన్ని నేను పెద్దన్నయ్యలా కాంటాక్ట్ చెప్పి ప్రతి పండుగకు కూడా ఆడబిడ్డలకు చీరలు చేయడం చాలా సంతోషం. ఇంచుమించు మొత్తం మన కాన్స్టిట్యూన్స్ అంతా కూడా 1,15,000 చీరలు చేయడం జరుగుతుంది. ఇక్కడ 6,000 చీరలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం 38,000 చీరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందుకని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ నాయకుడు ఎవరు కూడా ప్రజల గురించి ఆలోచించారు. కానీ దానికి తోడుగా అధికారులు కూడా కూర్చొని మంచిగా ఎవరి వాళ్ళకు పంచోడు చేయడం కూడా చాలా గొప్పతనం. గతంలో చూసేవాళ్ళం మూటలు కట్టుకొచ్చి ఇచ్చే ఓడలు ఒకరికి తీసుకుంటారు. అలాంటివి కాకుండా రాజకీయ శాఖలో మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. మాకు కూడా చాలా ఆనందం. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇంతమంది మహిళా సోదరు మనం గల్లలోకి పోతున్నాం. కానీ ఆ పండుగ ఆశీర్వాదంలో మహిళల ఆశీర్వాదం ఉండాలని చెప్పి మేము ఎప్పుడు జీవనం మన ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు మర్చిపోకుండా మహిళలందరూ కూడా ఉపాధి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు జీవనం చేస్తూ మన ప్రభుత్వాన్ని మంచిగా చేసుకుంటామని చెప్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం ఎంతో సంతోషంగా, ఒకటే కాదు అన్ని కులాలు కూడా ఎంతో సంతోషంగా మేము చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. అందుకని మనం అందరం కూడా ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కూడా మనకి చాలా గొప్ప అదృష్టం. ఆనాడు అనుకున్నాం చాలామంది తెలంగాణ వస్తే ఏమవుతాను అనుకున్నాం. తెలంగాణ వస్తే ఎంతో సంతోషంగా ఉన్నాము. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. నిజంగా ఆయన మన ముఖ్యమంత్రి గారు చెప్పిండో అవన్నీ కూడా నెరవేరుతున్నాయని అన్నారు. కానీ ఆయన మేనిఫెస్టో దేని మీద మనకు అందరూ కూడా
పింఛన్లుగా నేను కానీ ఇవ్వబోతున్నారు. అది చాలా సంతోషం. ఏదేమైనా తెలంగాణ అందరం కూడా సుఖ సంతోషంతో దసరా పండుగ అందరం కూడా సంతోషం. రోడ్డు వేశారు, మ్యాన్ హోల్స్ మీద మూతలు మరిచారు అనే V3 న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని అంజలి స్కూల్ దగ్గరలో అధికారులు నూతనంగా సీసీ రోడ్డు వేశారు. కానీ మ్యాన్ హోల్స్ మీద మూతలు పెట్టడం వదిలేశారు. ఈ ఘటనపై V3 న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో అధికారులు స్పందించి భయంకరంగా ఉన్న మ్యాన్ హోల్స్ మీద మూతలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు V3 న్యూస్ ఛానల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో చెరువులు పూర్తిగా నిండాయి. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని ఈలేగం గ్రామ చెరువుకు గండి పడింది. దీంతో రైతులు ఇసుక సంచులతో గండి పూడ్చే ప్రయత్నం చేసిన నీరు వృధాగా పోతుంది. అధికారులు దృష్టి సారించకపోతే కట్ట తెగే అవకాశం ఉంది. దీంతో వందలాది ఎకరాల పొలాలకు నష్టం జరిగే ఆస్కారం ఉంది. తక్షణమే అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. మేము కాపోళ్ళంతా వచ్చి ఇద్దరు ముగ్గురు సంచులు తెచ్చి సంచులు వేసినది ఆగేటట్టు లేదు. అందుకోసం మీరు వచ్చి దాన్ని ఏమో చేస్తారని మీ సార్ అందరికీ పదే పదే కాలు మొక్కి చెప్తున్నాము. మరి ఎవరు పట్టించుకుంటలేరు. మీరైనా పట్టించుకుంటారు. లేకపోతే మా 1000 ఎకరాల భూమి వరి పంటలు నష్టపోతున్నాం. దానికోసం మీరు ఆదుకుంటే మాకు బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చెరువు కట్ట గండి పడ్డది అని దానికి నీళ్లు వాటరు బాగా వెళ్ళిపోతున్నాయి. గండి 1000 ఎకరాల భూములు మొత్తం ఇప్పుడు నష్టం పోతున్నాము. 10, 20, 30 ఎకరాల 50 ఎకరాల భూమి ఇక్కడ నష్టపోయే విధంగా ఉన్నది. గండి పడ్డది. మరి దానికి ఇరిగేషన్ ఆఫీసర్లు మొత్తానికి వచ్చి దానికి గండి మోస్తే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు అన్ని పొట్టలకు వచ్చేసినాయి. ఇంకా నెల 2 నెలల్లో కొత్తగా వచ్చేస్తాయి. మా బతికే పొజిషన్ ఉండదు. సోయలు వర్షం పడి సోయలు పోతున్నాయి. అసలు మాకు తినే గాసమన్నా కానీ పోయేటట్లున్నది. ఈ దానికి తొందరగా వచ్చి గండి ముయ్యాలని మా యొక్క కోరిక. ఇక నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండల్ చాకిర్యాల టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా గోవింద్ గారి నర్సారెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, నాయకులకు, కార్యకర్తలకు నర్సారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మెండోరా మండలం చాకిర్యాల గ్రామం సామాన్య కార్యకర్త నేను నర్సారెడ్డి గోవింద్ నర్సారెడ్డి. నేను సామాన్య కార్యకర్త ఉన్న ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో నాయకులు, మాజీ లీడర్సు వీళ్ళంతా కలిసి అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. కార్యకర్త ఉన్న నేను ప్రశాంత్ అన్న గుర్తించి మండల గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రశాంత్ అన్న నాయకత్వం పనిచేస్తానని, గడప గడప టీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తానని, సీనియర్ నాయకులతో కలిసి ప్రశాంత్ అన్న నాయకత్వంలో పనిచేస్తానని మనవి చేస్తున్నాను. సామాన్య కార్యకర్తలు నేను చాకిర్యాల విలేజ్ అధ్యక్షునిగా నియమించినందుకు ప్రశాంత్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రశాంత్ అన్న నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా గడప గడపకి వెళ్ళి ఏ పనున్న విలేజ్ ఉన్న తీసుకెళ్ళి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో మంచి పని చేస్తానని తెలియజేస్తున్నాను. ఇక వికారాబాద్ జిల్లా మండలం మర్పల్లిలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్, జెడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, కోఆప్షన్ సోహెల్ షరీఫ్, ఎంపీటీసీ పెబ్బే సంగీత వసంత్ మరియు కార్యాలయ సిబ్బంది గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ టి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మహాత్మా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఈ యొక్క వేడుకలను అత్యంత గొప్పగా జరుపుకునేటువంటి మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించి అనేక త్యాగాలు, అనేక పోరాటాలు నిర్వహించి చివరకు ఈ దేశానికి విముక్తి కలిగించినటువంటి మహానేత మహాత్మా గాంధీ. అందుకే భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం మహాత్మా గాంధీ చరిత్ర కానీ, వారు చేసినటువంటి భారత స్వాతంత్ర పోరాటం కానీ ఈరోజు మన విద్యార్థులకు పాఠ్యాంశాలలో పొందుపరిచి ప్రతి ఒక్కరికి కూడా భారత స్వాతంత్ర పోరాటం యొక్క చరిత్రలో ఇప్పటికి కూడా మననం చేసుకునే విధంగా, ఆ స్ఫూర్తిని పొందే విధంగా బాపూజీ ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి భావితరాలకు అందే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు భారతదేశం మొత్తంగా మరి గాంధీ యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గాంధీజీ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జమ్మికుంట పట్టణంలో కూడా ఈరోజు ఇంత అత్యంత వైభవంగా ఈ గాంధీజీ గారి విగ్రహం ఉన్నటువంటి ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మా నాయకులు, చైర్మన్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కౌన్సిలర్స్ వారు బాధ్యతాయుతంగా దీన్ని చాలా గొప్పగా నిర్మించి ఈరోజు మనం వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. సంతోషం. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గుమ్మడిదల మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి జెడ్పీటీసీ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ మేఘలయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు మతుల బాలరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక వరంగల్ జిల్లా కాశీబుగ్గ 19వ డివిజన్లో జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా శివాలయం ముందు 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की మాట్లాడమండి. ఈ సందర్భంగా కాశీబుగ్గలో ప్రముఖులందరూ కూడా ఈరోజు వారికి పూలమాల వేయడం జరిగింది. మరి మన స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి మహానుభావుడు, అందరూ కూడా వారి యొక్క అడుగుదారులు నడవాలని ఆశిస్తూ మరి ఈరోజు దివ్య నుండి అందరూ కలిసికట్టుగా వచ్చినందుకు వారికి దివ్య నుండి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మహాత్మా గాంధీ అడుగుదాడుల్లో నడవాలని చెప్పి ఆశించు ఈరోజు కాశీబుగ్గలో ఉన్నటువంటి పెద్దలు కూడా అనేక మంది కూడా రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహాఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ వర్షంగా చూస్తే కూడా గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విగ్రహదాతలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ దేశాన్ని చెప్పారా? ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా 19వ డివిజన్లోని కాశీబుగ్గ రంగనాయక స్వామి టెంపుల్ ముందు ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది, స్మరించుకోవడం జరిగింది.
దేశాన్ని వంటి చేత్తో నడిపించి దేశ స్వాతంత్రానికి కీలక పాత్ర పోషించినటువంటి మహనీయులు మహాత్మా గాంధీ గారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం, శాంతి, కత్తి కన్నా కలం గొప్పదని నిర్ధారించి ప్రత్యక్షంగా దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మహనీయులు. వారిని ఈరోజు స్మరించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. కావున ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా భారతీయులందరికీ, అదేవిధంగా వెలుగులోకి రాని మహనీయులందరికీ, మహానేతలందరికీ, భారతదేశ ఉద్యమకారులందరికీ పేరుపైన నమస్కారం తెలియజేస్తూ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం ప్రజలకు గాంధీ జయంతి. ఇక జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 152వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రవి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా సాంస్కృతిక సారథి కళా బృందం సభ్యులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు స్టేట్ ఫెస్టివల్గా అన్ని కార్యాలయాల్లో, అన్ని ముఖ్య కూడళ్లలో గాంధీ గారి విగ్రహానికి, చిత్రపటానికి పూల విభాగం నుంచి ఈరోజు జయంతి ఉత్సవాలను చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కలెక్టరేట్లో కూడా ఈరోజు గాంధీ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరూ అధికారులకు, సాంస్కృతిక సారథులకు, అందరూ కూడా నమస్కారం. గాంధీ జయంతి శుభాకాంక్షలు. భారత స్వాతంత్రంలో గాంధీజీ గారి పాత్ర మనందరికీ తెలిసిందే. వారు చూపిన అహింస మార్గంలోనే నడుస్తూ మనం ఏదైతే కార్యక్రమాలు టేకప్ చేస్తున్న కార్యక్రమాలు చక్కగా పేదలకు ఎవరికైతే ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా వాళ్ళకి చేరే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని గాంధీ జయంతి ఒక్కసారి అందరూ కూడా అందరికీ కావాలని ఆశిస్తున్నాం. స్వాంతి స్వరూపం భారతదేశం, నిత్యం సత్యం వెలిగే దీపం, ప్రచండమైనది మా నాగరికం, ప్రచండమైనది మా నాగరికం, ప్రచండమైనది మా నాగరికం, ప్రచండమైనది మా నాగరికం, ప్రశస్తమైనది మా గార్వికము, నేలా నాదిరా ఈ దేశం నాదిరా, నేలా నాదిరా ఈ దేశం నాదిరా. భగత్ సింగులు, రామరాజులు ఎల్లోడిని ఎదిరించిన వీరులు, సత్యాగ్రహాలే గాంధీ గానం, సత్యాగ్రహాలే గాంధీ గానం, సత్యాగ్రహాలే గాంధీ గానం, సత్యాగ్రహాలే గాంధీ గానం, సత్యహింసలే మా సాధనలు, నేలా నాదిరా ఈ దేశం నాదిరా, నేలా నాదిరా ఈ దేశం నాదిరా. ఇక సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కక్కిరేని శ్రీహరి గుప్తా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాటిపాముల ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు ఉప్పల వెంకన్న, భిక్షమయ్య, కృష్ణమూర్తి, రవీందర్, మురళి, రామకోటి, దుద్దిల కృష్ణమూర్తి, అభిషేక్, వర్ణమాల వెంకన్న, కొండూరు ఆంజనేయులు పాల్గొన్నారు.
ఓకే దాదా. ఓకే. ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేఖరయ్య శెట్టి, మహానందు, వెంకటేష్, పాండు, శ్రీనివాస్, నరేందర్, టీచర్ రాములు, ఆంజనేయులు, అనిల్, గ్రామ సర్పంచ్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మాస్క్ ఎందుకన్నా మాస్క్ ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్ ఇక రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి, ఎంపీటీసీ జి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు. గ్రామ సభ అదేవిధంగా జలజీవన్ మిషన్ అనే అంశంపైన గ్రామ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మండల పంచాయతీ అధికారి ఉప సర్పంచ్ రామకృష్ణ గారికి, అదేవిధంగా వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా నాయకులు, పంచాయతీ కార్యదర్శి గారికి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే వాస్తవానికి నిన్న రాత్రి 8:30-9 గంటల వరకు ఓన్లీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పైననే ఈ గ్రామ సభ అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఉండే. 8:30కు జలజీవన్ మిషన్ మీద కూడా ప్రధానమంత్రి గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఖచ్చితంగా గ్రామ పంచాయతీలలో ఈ అంశం మీద గ్రామ సభ పెట్టి వారు ఇచ్చేటువంటి సందేశాన్ని గ్రామ ప్రజలకు తెలియపరిచే విధంగా మీరు అరేంజ్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు స్క్రీన్ కానీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే MGNREGS పథకం ద్వారా మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాదాపుగా నిరుపేదలైనటువంటి బడుగు బలహీన వర్గాల వారు, అదేవిధంగా తప్పులు ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించిన ఈ NREGS పథకం దాని ద్వారా ఇక కొమరంభీం జిల్లా కుబీర్ మండలం బెల్గాం తండాలో పులి కలకలం సృష్టించింది. అటవీ శివారు ప్రాంతంలో తండాకు చెందిన రాజు, విఠల్, జీవన్ బాబు అనే రైతులకు చెందిన 3 ఆవులపై పులి దాడి చేసి చంపింది. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుని అటవీశాఖ అధికారులు వివరాలు సేకరించారు. నేను బెల్గాం తండా నెంబర్ 2 3 రోజుల క్రితం ఆవులు మేయడానికి పోయినాయి. అక్కడ 4 ఆవులు మిస్ అయినాయి. వెంటనే ఒక ఆవు కనబడింది. మళ్ళీ మరుసటి రోజులు 3 ఆవులు ఒక చోటలో చనిపోయి కనబడాయి. దానికి పులి చంపిన వాళ్ళని అయితే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసినాం మొన్న 2 రోజుల క్రితం. ఇంకా వాళ్ళు రాలేరు. ఇట్లా ఆవుల పేర్లు ఒకడు విఠల్ జాదవ్, ఇంకొకడు రాజు జాదవ్, మళ్ళీ ప్రేమ్ సింగ్ ఆడే, జయవంత్ ఆడే, ఇట్లా 3-4 ఆవులు పులి అటాకంతో
చనిపోయాయి. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది అట్లా? ఇంతకుముందు జరిగింది. ఒక నెల క్రితం కూడా 4-3 ఆవులు ఇట్లనే పోయాయి. అప్పటి సంది చెప్పినాం ఫారెస్ట్ వాళ్ళు, వారు కూడా వచ్చారు, కానీ దాంతో ఏం లాభం లేదు. ఫారెస్ట్ వాళ్ళకి ఎప్పుడు చెప్పింది మీరు? ఫారెస్ట్ వాళ్ళకి మొన్న కూడా ఫోన్ చేసినాం, ఇంకా రాలేదా? అయితే పులిని వాళ్ళని చూసిందా? పులి చూడినాం, కానీ పులి చూసిండ్రు ఇంతకుముందు. నేను బెల్గం తాండా ఉప సర్పంచ్ని. ఇక్కడ తాండా 1, తాండా 2 2 జీపీ, ఒకటే జీపీ 2 తాండాలు ఉంటుంది. తాండా 2లో ఇక్కడ ఊరు పక్క అన్ని గుట్ట ప్రాంతం. మా ఆవులు గిద్దెలు గుట్టకు పోవాలంటే ఈ నేల లోపట్ల మినిమం 8 ఆవులు కూలి చంపేశారు. దాన్ని ఇంకా 3-4 రోజుల తర్వాత ఒకటేసారి 3 ఆవులు చంపేసింది కూలి. దానికి మేము ఇటు అటు నెంకినాము, కానీ దొరకలేము. మొన్న గుట్టకు పోయి చూసినామైతే ఒకటేసారి 3 ఆవులు దొరికింది. దానికి నష్టపరిహారం గవర్నమెంట్ ఇవ్వాలని మా వ్యవసాయ వాళ్ళని అందరూ ఫారెస్ట్ వాళ్ళు రావాలా, వాళ్ళకు నష్టపరిహారం అందించాలని మా ఇది ఒకటి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిరుద్యోగ యువత కోసం జంగ్ సైరన్, కాంగ్రెస్ నేతలు ముందస్తు అరెస్ట్. V3 న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు, మ్యాన్ హోల్స్ పై మూతల ఏర్పాటు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గాంధీ జయంతి వేడుకలు, ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్. కొమరంభీం జిల్లాలో పులి కలకలం, బెల్గాం తండాలో 3 ఆవులపై దాడి. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.